أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ترى كثيرا منهم يتولون الذين كفروا لبئس ما قدمت لهم أنفسهم أن سخط الله عليهم وفي العذاب هم خالدون ولو كانوا يؤمنون بالله والنبي وما أنزل إليه ما اتخذوهم أولياء ولكن كثيرا منهم فاسقون. لتجدن أشد الناس عداوة للذين آمنوا الذين يهود والذين أشركوا ولتجدن أقربهم مودة للذين آمنوا الذين قالوا إنا نصارى ذلك بأن منهم قسيسين ورهبانا وأنهم لا يستكبرون. ان میں سے بہت سے لوگوں کو آپ دیکھیں گے وہ کافروں سے دوستیاں کرتے ہیں. جو کچھ انہوں نے اپنے لیے آگے بھیج رکھا ہے وہ بہت برا ہے کہ اللہ ان سے ناراض ہوا اور وہ ہمیشہ عذاب میں رہیں گے. اگر انہیں اللہ پر اور نبی پر جو کچھ اس کی طرف نازل کیا گیا ہے اس پر ایمان ہوتا تو کفار سے دوستیاں نہ کرتے، لیکن ان میں سے اکثر لوگ فاسق ہیں. یقیناً آپ ایمان والوں کا سب سے زیادہ دشمن یہودیوں اور مشرکوں کو پائیں گے، اور ایمان والوں سے سب سے زیادہ دوستی کے قریب آپ یقیناً انہیں پائیں گے جو اپنے آپ کو نصارہ کہتے ہیں، اور ایمان والوں سے سب سے زیادہ دوستی کے قریب آپ یقیناً انہیں پائیں گے جو اپنے آپ کو نصارہ کہتے ہیں. یہ اس لیے کہ ان میں دانش مند اور گوشہ نشین ہیں، اور اس وجہ سے کہ وہ تکبر نہیں کرتے. ان آیت کو اللہ تبارک و تعالی చాలా మంది ముస్లిం సమాజం చెప్తున్నారు వాళ్ళు ఎక్కువ కాఫీరులను దోస్తీ చేస్తారు. అంటే కాఫీలు అంటే ఎవరు అంటే అల్లా నాఫర్మాన్ చేసేవాళ్ళు, అల్లా మాట వినకుండా వాళ్ళ ఇష్టం లేక నడిపేవాళ్ళు, జిందగీ నడిపేవాళ్ళు, దీవించేవాళ్ళు, వాళ్ళ కాఫీర్ అంటారు. కాఫీర్ అంటే ఒక తిట్టి కాదు, కాఫీర్ అంటే మాట వినరు అని, అల్లాని ఇంకార్ చేస్తారని. అంటే ఒకే అల్లాకి పూజించుకొని ఎన్నో అంటారు, వాని కాఫీర్ అంటారు. మంచి మాట వినే వాళ్ళకి ముస్లిమ్స్ అంటారు, మంచి మాటని ఇంకార్ చేసే వాళ్ళకి కాఫీర్ అంటారు. వాళ్ళకి దోస్తీ చేస్తారు. అల్లాహ్ తాలా వాళ్ళకందరికీ లానత్ చేసినారు, వాళ్ళందరికీ ఫట్కార్ చేసినారు. ఎందుకంటే అల్లా మాట వినకుండా వాళ్ళు ఇష్టంలాగా జీవిస్తారు. అట్లాగే అల్లాహ్ తబారక వ తఆలా వాళ్ళందరినీ అజాబ్ ఇస్తున్నారు. అజాబ్ క్యా బోల్తే తెలుగు మే శాపాలు, భూకంపాలు, అట్లాంటి దానికి అజాబ్ అంటారు. భూకంపాలు వస్తాయి, లేకుంటే పెద్ద పెద్ద అది ఏం చెప్పేది వరదలు వస్తాయి, ఇది కూడా ఒక అజాబే. ఇట్లాంటివి ఏమంటే ఇది కనపడదు. అందరూ ప్రపంచంలో చూడండి ముస్లిమ్స్కి ఎక్కువ సతాయిస్తారు. ఎందుకంటే కరెక్ట్ మాట చెప్తారని. మా దాంట్లో ఆటలు లేదు, పాటలు లేదు,
ఇస్లాంలో ఎగిరి లేదు, తాగేది లేదు, పాటలు లేదు. ఖురాను చెప్పే మాట అల్లా మాట, అది మా మాట కాదు. ఆ మా మాట విని మేము మంచిగా ఉండాలా, మంచిగా జీవించాలా, దాన్ని ఖురాన్ చెప్పేది. అట్లాగే అల్లాహ్ తబారక వ తఆలా వాళ్ళందరూ ఫాస్టికులు అంటున్నారు. ఎవరికి? వాళ్ళు కాఫీలని, అల్లా శత్రువుని, అల్లాని వాళ్ళు దోస్తీ చేస్తారు. అల్లా నారాజు ఉంటే వాళ్ళకి దోస్తీ చేస్తారు. దోస్తీ చేసి మీ కూడా మంచిది అంటారు. వాళ్ళతో పాటు చాలామంది అది ఏం చెప్పేది ఎగురుతారు, చేస్తారు. వాళ్ళతో పోయి ఎగురుతారు, వాళ్ళతో పోయి పాట పాడతారు. ఇవన్నీ శైతాన్ పనులు, ఇది చేయకూడదు. ముస్లిమ్స్ అంటే మంచిగా జీవించాలా, ఒకరికి కష్టం వేయకూడదు, ఒకరికి నష్టం చేయకూడదు, ఖురాన్కి పాటియాలా, మాకు చూసి వేరే వాళ్ళకు మంచిగా ఉండాలి వాళ్ళు కూడా. అట్లాగే యహూది గురించి చెప్తున్నారు. ముస్లిమ్స్ दुश्मन को क्या बोलते हैं तेलुगु में? దుర్మార్గులు. ముస్లిం దుష్మన్ కు శత్రువులు. అదే శత్రువులు. ముస్లిం శత్రువులు ఎవరు? యహూది నసారా అంటారు. యహూది అంటే పూజించేవాళ్ళు, ఏది చూసే వారికి చేసేవాళ్ళు. నసారా అంటే షిరిక్ చేసేవాళ్ళు. అల్లాహతో పాటు వాళ్ళు కూడా శక్తి ఉంది అని చెప్పేది. అల్లాహతో పాటు శక్తి ఎవరి దగ్గర లేదు. మనిషికి కూడా శక్తి ఇచ్చేది అల్లాహ్ తబారక వ తఆలా అని. మనిషి దగ్గర ఏమి ఇది లేదు. ఎంత పెద్ద అయితే కూడా ఎంత పెద్ద గురువు అయితే కూడా, అల్లాహ్ వలి అయితే కూడా వాళ్ళు అంత పెద్ద ఇది కాదు. అల్లాహ్ ఇచ్చే శక్తినే అది. అక్కడ పోయి మేము పూజించకూడదు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళందరూ షిరిక్ చేస్తారు. అల్లాహతో పాటు వేరే వాళ్ళది షిరిక్ చేస్తారు. అట్లాగే ముస్లిమ్స్ దోస్తీ చేసేవాళ్ళు, ఫ్రెండ్ చేసేవాళ్ళు ఎక్కువ నస్తరాని ఉండరు అంటున్నారు. నస్తరా అంటే ఈసా మతం పాటించేవాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళు మాట వింటారు అంటున్నారు. వాళ్ళు ఎందుకు కూడా దాంట్లో కొంచెం వినేది ఉంది, భరించేది ఉంది. మేమంటే భరిస్తున్నాం కదా, వాళ్ళు కొంచెం భరిస్తాం. కష్టాలు వస్తే కూడా మేము భరిస్తాం. ఇది వస్తే కూడా అల్లాహతో మేము చేస్తాం. తొందరగా ఇది చేసుకోము, ఒక ఆలోచించి చేస్తాం. అట్లాగే దోస్తీ ఎవరు? నస్రానీ వాళ్ళు, ముస్లిమ్స్ వాళ్ళు కొంచెం కలిపి ఉంటారు, కొంచెం మాట వింటారు అంటున్నారు అల్లాహ్ తబారక వ తఆలా. వాళ్ళు నస్రానీ వాళ్ళు అంటే ఈసా మతం వాళ్ళ దగ్గర విద్య ఎక్కువ ఉంది అంటున్నారు అల్లాహ్ తబారక వ తఆలా. దంతున్నారు, దానేశ్వర్ ఉంది అంటున్నారు. అట్లాగే వాళ్ళు ఎక్కువ తగ్గబురు చేయడు, అంటే బడాయి కేవలం తెలుగు గొప్పతనం చేయరు. మేము పెద్ద అని పొగురు అంటారు కదా, అట్లా చేయరు. వాళ్ళు మామూలుగా ఉంటాం. మా దాంట్లో కూడా కొంచెం మేము పొగురు చేయకూడదు, ఇట్లా చేయకూడదు, మంచిగా ఉండాలంట. తక్కబూరు అంటాడు ఉర్దూలో. తక్కబూరు చేయరు వాళ్ళు అంట. అందుకోసం అల్లాహ్ తబారక వ తఆలా తక్కబూరు చేసేవాళ్ళు అల్లాహ్ తఆలా నచ్చదు. బడాయి చేసేది, కాలరెత్తి చేసేది, ఇట్లాంటి పనులు అల్లాహ్ తబారక వ తఆలాకి నచ్చదు. ఎందుకని మనిషి దగ్గర ఏం శక్తి లేదు, ఉండే వరకు ఆయన ఏం చేయగలడు. అల్లా తలుచుకుంటే ఏం చేస్తుంది? ఇప్పుడు వర్షమైనా కానీ, కానీ, భూకంపాలు కానీ, ఇంకోటి ఏ వరదలు కానీ, ఇది అల్లా చేతిలో ఉంది. ఇది మా చేతిలో ఏం లేదు. మేము అల్లా దువా చేస్తాం, అల్లా తల ఇట్లా నష్ట చేయబాకండి, ఇప్పటికి మేము బీదకరం వచ్చేసింది, మేము మంచిగా ఇచ్చేయండి. మేము మంచిగా జీవిస్తే కదా అల్లా తల మనకి మంచిగా ఇచ్చేసేది. ఒక మానవుడు వేరే మానవుడు కోసం చెడ్డ ఉండకూడదు. ఒక మానవుడు వేరే మానవుడు మంచిగా చూడాలా. ఆ లోపల ఉండేది చెడ్డతనం, దానికి ఇది చేయాలా. ఆ చెడ్డతనం దానికి అది కోపం ఉండాలి. కానీ
మావంతరం ఉండకూడదు. అలవాటు చెడ్డ ఉండే కానీ మనిషినే. అన్ని మనుషులు ఒకే ఆదం ఔలాది, ఒక ఆదం ఔలాదు, ఒకే మనిషి. అల్లాహ్ చెప్తున్నారు, నేను ఒకే మనిషి, ఒకే ఆదం హవ్వాతో ఈయనన్ని ప్రపంచమంతా చేసి అంటున్నారు. అందుకోసం మాకు ఎవరితో యూజ్ చేయకూడదు, కానీ మంచి అలవాటు ఉండాలా, మంచితనం ఉండాలా అని అల్లాహ్ దువా చేయాలి. अल्लाह से दुआ है कि इन बातों पर करने की तौफीक अता फरमाए. सुभान अल्लाह बिहम्दिही सुभानक अल्लाहुम्मा बिहम्दिका अशहदु अल्ला